ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, అదేవిధంగా ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ తోటి శ్రీవారికి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది, ఈ లెటర్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి, శ్రీవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు అమౌంట్ అన్నది కట్టాలా, అకామిడేషన్ అన్నది ఈ లెటర్లోనే ఉంటుందా లేదా మనం రాయించుకోవాలా అని రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా మన శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మొదటిసారి మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లెటర్ మీద మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఇచ్చేటువంటి లెటర్లో అటు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి విఐపి బ్రేక్ దర్శనం, 2 300 రూపాయల శుభ దర్శనం. మీరు లెటర్ తీసుకున్నప్పుడు మీకు ఏ దర్శనం ఇచ్చారన్నది ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది శ్రీవారి భక్తులకు తెలియక తిరుమల కొండపైన జేఈఓబి దగ్గరికి వెళ్ళిన తర్వాత విఐపి బ్రేక్ దర్శనం అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. కొంతమందికి 300 రూపాయల స్పెషల్ దర్శనం కూడా మీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక కోటా ఉంటుందండి. విఐపి బ్రేక్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని 3వ గడప దగ్గర నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. 3వ గడప అంటే రాముల వారి మేడ దగ్గర నుంచి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. శ్రీవారికి మీకు మధ్య దూరం కేవలం 35 అడుగుల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి మీరు శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులోనే అకామిడేషన్ కూడా రాయించుకుంటే మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుంది. విఐపి బ్రేక్ దర్శనం తీసుకుంటే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక రోజు ముందుగానే మీరు తిరుమల కొండపైకి వెళ్ళాలండి. అంటే ఉదాహరణకి మీరు 15వ తారీఖున విఐపి లెటర్ రాయించుకుంటే మీరు 14వ తారీఖున తిరుమల కొండపైన జేఈఓఐపి దగ్గర మీరు ఈ లెటర్ అన్నది ఇవ్వాలి. అది కూడా మధ్యాహ్నం 12 లోపు మీరు లెటర్ ఇచ్చినట్లయితే ఆ లెటర్లో ఎంతమంది ఉంటారో, అంటే ఒక లెటర్ ద్వారా 6 మెంబర్స్ శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తే ఈ 6 మెంబర్స్కి సంబంధించిన బట్టి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని కూడా మీరు తీసుకువెళ్ళాలండి. తీసుకువెళ్ళిన తర్వాత జేఈఓ ఆఫీస్లో మీకు ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ మీద వాళ్ళ యొక్క నేము, ఆధార్ కార్డు నెంబరు, ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకైతే శ్రీవారి యొక్క బ్రేక్ దర్శనానికి సంబంధించిన బట్టి మీకు ఒక ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఇది కూడా సాయంత్రం 6 తర్వాత మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అయిన తర్వాత